Welcome to my channel Life is Learning. హలో ఫ్రెండ్స్, ఇవాళ ఇంకా చెప్పాను కదా మనం ఇవాళ లాంగ్ ఓవల్స్ వర్క్ షీట్స్ చేసుకుంటాం నెక్స్ట్ వ్లాగ్లో అనేసి. సో లాంగ్ ఓవల్స్ వర్క్ షీట్ ఏంటంటే నేను కొన్ని ఇప్పుడు వర్క్ షీట్ చేసే ముందు ఇంకా కొన్ని టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను లాంగ్ ఓవల్స్ది, ఇంకా కొంచెం టిప్స్. సో వి లెర్న్ అబౌట్ లాంగ్ ఓవల్స్. సో లాంగ్ ఓవల్స్ AEIOU ఇవేంటంటే లాంగ్ ఓవల్స్ మనకి అదే సౌండ్. ఏ అంటే ఏనే వినిపిస్తుంది, ఐ అంటే ఐ, ఓ అంటే ఓ, యు అంటే యు, ఇవే సౌండ్స్ వినిపిస్తాయని చెప్పాను కదా. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మన ప్రతి వర్డ్లో మనకు లాంగ్ ఓవల్ ఆర్ షార్ట్ ఓవల్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎన్ని స్పెల్లింగ్లో మీరు చూడండి, మనకి చూస్తే లాంగ్ ఓవల్ ఆర్ షార్ట్ ఓవల్ అనేది కంపల్సరీ, ఈ ఓవల్స్ అనేది AEIOU కంపల్సరీగా రిపీట్ అవుతూ ఉంటాయి. వీళ్ళంత వరకు కంపల్సరీగా రిపీట్ అవుతాయి. సో కొన్ని టిప్స్ చెప్తాను ఇంకా లాంగ్ ఓవల్స్ది. ఏంటంటే ఇప్పుడు ఈ అనేది సైలెంట్గా ఉంటుంది చెప్పాను కదా. కొన్ని ఓవల్ అది ఏతో వచ్చేవన్నీ కొంచెం సౌండ్స్ మనకి ఈతో సైలెంట్ ఈ అయిపోతుందని, ఎండింగ్ సౌండ్ ఈ అనేది మనకి వినిపించదు. అది సైలెంట్ ఈ. అట్ ద వర్డ్స్ ఎండ్ ఆఫ్ సైలెంట్ ఈ, the end of a word usually means long vowel sounds. So plan అని వినిపించి అంటే మనకి ఆల్ఫాబెటికల్ సౌండ్ వినిపించింది, కన్నా అసలైన సౌండ్ ఏ అనే సౌండ్ వినిపించలేదు. లాంగ్ వోవల్స్ అంటే ఏమన్నాను, ఏ అంటే ఏనే వినిపిస్తుంది, ఈ అంటే ఈ వినిపిస్తుంది, ఐ అంటే ఐ వినిపిస్తుంది, ఓ అంటే ఓ, యు అంటే యు అనిపిస్తుంది అన్నాను. కానీ ప్లాన్, ఇప్పుడు ఇది మనం ఈ యాడ్ చేయటం అంతే కూడా ప్లేన్ ఏ. కెన్ యూ హియర్ దట్ ఏ? ప్లేన్ ఏ. సో ఇంకోటి కూడా ఏంటంటే మనకి లాంగ్ ఓవల్స్కి ఒక గుర్తింపు ఏంటంటే, గుర్తు, ఎనీ వర్డ్ ఎండింగ్ విత్ ఈ ఆల్సో ఈజ్ అ లాంగ్ ఓవల్ సౌండ్. నౌ నెక్స్ట్ కమ్స్ అవర్ లాంగ్ ఈ. ఈ లాంగ్ ఈ ఎట్లా నేర్చుకోవాలి మనం? వచ్చేసావా? లాంగ్ ఈ సౌండ్ ఎట్లా నేర్చుకోవాలి మనం? రైట్, వర్డ్స్లో లాంగ్ ఈకి ఈఏ, ఈఈ, వై, ఈ మూడు పదాలు ఈ సౌండ్ లాగా మనకు వినిపిస్తాయట. కొన్ని రాసాను చూడండి. లీఫ్, ఈ ఎట్లా అనిపించి మనకి ఇది మూలాన, ఇది హైలైట్ అయింది. ఇప్పుడు ఎండింగ్ సౌండ్స్ ఈ కూడా అవుతుంది చూడండి. ట్రీ, వచ్చేసి ఈ వినిపించింది కదండి. ఇప్పుడు మనం వైతో చూద్దాం. ఇది కూడా ఈ సౌండ్తో మారిపోతున్నాను కదా. బిలీ, ఇది కూడా ఈ వచ్చింది. నెక్స్ట్ది, ఇప్పుడు మనం నెక్స్ట్ది లాంగ్ ఐ సౌండ్. అవుది ఎంత YEIGHతో వస్తాయట. లాంగ్ ఐ సౌండ్ వినిపించండి. ఇక్కడ కూడా చూడండి, ఎండింగ్ సౌండ్ ఏమొచ్చి మనకి ఈ వచ్చింది. చెప్పాను కదా, ఎనీ లెటర్, ఎనీ వర్డ్ ఎండింగ్ విత్ ఈ మేక్స్ అ లాంగ్ వోవల్ సౌండ్స్. సో ఇక్కడ ప్లేన్, ఇక్కడ లాంగ్ వోవల్ ఏముంది, ఇక్కడ ఏ అయింది. ఇప్పుడు ఇక్కడ ఈ పెట్టడంతో మనకి లాంగ్ ఓవల్ సౌండ్ ఏమి వినిపిస్తుంది? ఇక్కడ ఏ సౌండ్ వినిపిస్తుంది? ఐ. నైన్. మళ్ళీ చెప్పమ్మా. చూడు, ఐ వినిపించింది. మళ్ళీ బైక్. చూసారా, మళ్ళీ ఐకి ఈ సౌండ్ ఏమైంది? ఇక్కడ ఐ వినిపించింది. బైక్. స్కై. చూసారా, వైతో కూడా మనకి ఐ సౌండ్ వినిపించింది. స్కై, ఐ. హై. సో IGH కూడా యాడ్ చేయడంతో మనకి ఐ సౌండ్. నెక్స్ట్ది మనకి ఓ సౌండ్. లాంగ్ ఓ సౌండ్స్ దేంతో వినిపిస్తాయి అంటే OA, OW అండ్ OEతో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బోట్ ఉందా, OW, బో. సోప్, OEతో చెప్పాను కదా. నోస్. చూసారా, ఓఈకి మధ్యలో బ్లింక్. బోన్. ఓ వినిపించింది కదండి, అది. ఇప్పుడు లాంగ్ యూ ఏంటి, దేంతో ఉంటే చూడండి, OO, UE, UI. మూన్. ఓ వినిపించిందా? డబుల్ ఓ పెడితే మూన్. ఫ్లూట్. యూ అయిపోయింది కదా. ఓ కూడా యూ. ఊ వినిపించింది కదండి, యూ సౌండ్ అది. ఇప్పుడు ఫూ వినిపించిన ఫుడ్కి ఫూ. క్యూబ్, క్యూబ్. అవి లాంగ్ సౌండ్స్.
సో ఇవి మనం నేర్చుకున్నాం కాబట్టి మనం ఇక్కడ చూద్దాము. సైలెంట్ ఈ అన్నాను కదా. సో మన ఎండింగ్ లెటర్ ఏమవుతున్నప్పుడు, ఎండింగ్ వర్డ్ ఏమొస్తుంది ఇప్పుడు, లెటర్ ఈ. సో విల్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు మేక్ ద సౌండ్. క్యాన్ యూ టెల్ మీ వాట్ ఇస్ దిస్? థ్యాంక్ యూ. ఇదేంటి? Cake. కేక్ అంటే ఏం రాస్తాం? కేక్. సో ఈ పెట్టడంతో మనకి ఏ సౌండ్ అనిపించింది? C A. ఏ. మళ్ళీ ఇదేంటి? Bike. బైక్. ఈ పెట్టడంతో మనకి ఏ సౌండ్ అనిపించింది కదా? I. సో మనకి ఇక్కడ రెండు ఓవల్ సౌండ్స్ మనకి నేర్చుకున్నాం. ఇక్కడ ఏ వినిపించింది, ఇక్కడ ఐ వినిపించింది. బికాస్ సైలెంట్ ఈ అయిపోయింది. ఇక్కడ ఈ సౌండ్ వినిపించకపోవడంతో మనకి కే ఏ వినిపించింది, బై ఐ వినిపించింది. ఇంకోటి రెండు చేసేసి మనం మీతో పేపర్స్ కూడా చూపిస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేసుకుంటే ఏంటి? Bone. బోన్. సో ఈకి రావటంతో ఓ సౌండ్ మనకి వినిపించింది, బో. ఇదేంటి? పేస్ట్. పేస్ట్ చూద్దాము. పేస్ట్. సో మనకి మళ్ళీ ఎండింగ్ సౌండ్ ఈ అవటంతో మనకి ఏ సౌండ్ అనిపించింది, పేస్ట్. ఇది రేక్. సో మనకి మళ్ళీ ఏ సౌండ్ వినిపించింది. నెక్స్ట్ది ఇక్కడికి వస్తే మళ్ళీ సైలెంట్ ఈ, కైట్, గేట్, Eyes. ఐస్, నైన్. కనిపించట్లేదు ఒక్కసారి ఇక్కడ. హార్స్, నోస్. Nose. నోస్. సో ఇప్పుడు నేను ఇక్కడ మనకి వోవెల్ సౌండ్ ఏంటని చూపిస్తాను. సో ఇక్కడ వోవెల్ సౌండ్ ఏమి వినిపించింది? ఐ. ఈ మూలన ఐ వినిపించింది. గేట్ మూలన ఏ వినిపించింది. సైలెంట్ ఈ మూలన ఏమి వినిపించింది? I. ఐ. మళ్ళీ ఇక్కడ ఈ సౌండ్ ఈ లెటర్ సైలెంట్ ఈ పెట్టడంతో ఇదేమైంది? ఐ సౌండ్. నైన్. హార్స్. O. ఓ. ఓఎస్ పెట్టాము. హార్స్. తర్వాత ఏమో ఇది నోస్. ఓ వినిపించి. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా కొత్త న్యూ వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ.